హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కిచెన్లో ఒక 15 మందికి సరిపొడిగా చికెన్ పలావ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చూసేయండి. ఇక్కడ నేను చికెన్ 2 కేజీలు అయితే తీసుకున్నాను. గంట ముందు చికెన్ పలావ్ చేసుకుంటామనిగా 1 గంట ముందు చికెన్ ని మ్యారినేషన్ అయితే చేసుకోవాలి. మనం ఇక్కడ 2 కేజీల చికెన్ 3 టైమ్స్ అయితే మంచిగా కడిగించుకున్నాము. మీరు 2 సార్లు నార్మల్గా కడిగి 3వ సారి మాత్రం పసుపు, చిన్న నిమ్మకాయ, సాల్ట్ వేసి లాస్ట్ ఫైనల్ గా కడగాలి. ఓకే, ఈ చికెన్ కి సరిపడగా సాల్ట్ ని కూడా మనం ఈ చికెన్ కి సరిపడినంత వేసేసుకుందాం. అలాగే 1 కప్పు పెరుగును కూడా వేసేసుకుందాం. 2 కేజీలకి మినిమం 1/2 కేజీ పెరుగు అయితే కంపల్సరీ పడుతుంది. అలాగే చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా మనం ఒక పెద్ద స్పూన్ తో ఒక 2.5 స్పూన్ వరకు కూడా మనం వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం కాస్తంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీ రుచికి సరిపడే కారాన్ని యాడ్ చేయండి. ఇక్కడ 1 అండ్ 2 ఈ స్పూన్తో నేను 2 స్పూన్స్ కారం అయితే వేసేసాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఈ చికెన్కి ఈ మసాలా అంతా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా మంచిగా మనం కలుపుకోవాలి. సో వెరీ సింపుల్ చికెన్ పలావ్ చేయడం, చాలా చాలా సింపుల్. రాదు అనుకుంటేనే కష్టం. 1 సారి 2 సార్లు చేస్తే కంపల్సరీ పర్ఫెక్ట్గా, ఒకసారి ఫెయిల్ అయినా సెకండ్ టైం మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు కారాలు అన్నీ వేసేసాం కదా, ఇందులో మనం ఈ స్పూన్తో 2 స్పూన్స్ వరకు కూడా ధనియాల పొడిని వేసేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మన ఇంట్లో తయారు చేసిన జీలకర్ర పొడిని కూడా వేసేసుకుందాము. ఇది 1.5 స్పూన్ వరకు మనం ఈ చికెన్లో వేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి మంచిగా కలిపిసుకుందాం చికెన్ పట్టేలాగా. ఈ స్పూన్తో 1.5 స్పూన్ వరకు చికెన్ మసాలా, కాస్తంత ఇలా మనం టేస్ట్ కోసం చికెన్ మసాలా 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండాకాలం కదా, ఎక్కువ స్పైసీ మసాలాలు అయితే వాడకూడదు. కొంచెం కొంచెంగా వేసుకొని టేస్టీగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అన్ని మసాలాలు వేసేసాక చికెన్ని మనం 1 గంట సేపు పక్కనే ఉంచేద్దాం. ఇక్కడ నేను ఏ బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు, లూజ్ బిర్యానీ రైస్. ఇలా పాతగా ఉన్నది కేజీ 130 రూపాయలకి దొరుకుతుంది. మనకి 130 120 రూపాయలు ఉంది. అలాగే ఇక్కడ 130 రూపాయలు పెట్టి 2.5 కేజీస్ బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం బిర్యానీ పులావ్ పోపేసుకునే ముందు గంట ముందు చేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం 1 కుక్కర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే గిన్నెలో చికెన్ మ్యారినేషన్ ఇవన్నీ ఓల్డ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి కుక్కర్లో నానేసేసుకుందాము. మెజర్మెంట్ గ్లాస్ అనమాట 1. ఇక్కడ నేను 2.5 కేజీస్ లూజ్ బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను కదా, 2.5 రైస్కి 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను. 1 2 2 3 3 3 4 4 5 5 5 5 5 కదా. అంటే కరెక్ట్ కొలత ఎక్కువ ఉండాలి. మనం వాటర్ వేసుకున్నప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. 5 6 6
6 టోటలీ దీంతో 8 గ్లాసెస్ అయితే వచ్చేసాయి. ఈ రైస్ ములిగేలాగా ఒక్కసారి మనం కడిగేసి నీళ్ళేసి నానబెట్టేసుకుందాం. చికెన్ ఇలా కుతుకుతలైనప్పుడు 6 యాలకులు చిన్న మాదిరిగా చెక్క ముక్క వేసాను. వీడియో తీయడం మర్చిపోయానమాట, అందుకే చెప్తున్నాను. ఈ నీరంతా ఇంకేదాకా ఇలాగే ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. మన చికెన్ అయితే ముక్క అయితే మంచిగా అయితే ఉడికిపోయిందనమాట. ఇలా ఉండాలి. కాస్తంత జ్యూస్ ఉంది కదా, ఈ జ్యూస్తో పాటు ఇలా ఉంచేయాలి. ఒక్కసారి చూడండి, ముక్క ఇలా పట్టుకుంటే ఇలా అవ్వాలి. సాఫ్ట్గా చికెన్ అయితే ఉడికిపోయింది. దాని నీరుకి అదంతలు అదిగా మాత్రగా నీళ్ళంటూ ఏం వేయలేదు. గ్యాస్ని ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పులావ్ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ అయితే ప్రాసెస్ చేసేసుకున్నాము కదా. పులావ్ కోసం ఒక 2-3 గరిటెల వరకు అయితే నూనెని తీసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత కాస్తంత ఈటెక్క ఒక 15 యాలకులు వేసుకోండి. ఒక 8 లవంగ మొగ్గలు, చిన్న ఫ్లవరు, ఒక చిన్నపాటి చెక్క ముక్కలు ఒక 4 చిన్నవి, మరాఠీ మొగ్గలు చిన్న ఒక 5, 3 బిర్యానీ ఆకులు, ఒక 2 స్పూన్స్ వరకు జీలకర్ర. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎక్కువ స్పైసీగా చేయట్లేదు, అస్సలు మంచిది కాదు. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసేసాను, ఇందులో వేసేసుకుందాం. ఇవి నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా గ్యాస్ మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి. ఒక 4 టమోటాలు ఇలా పెద్ద సైజు తీసుకొని సన్నంగా పొడిగా కట్ చేసుకోవాలి. మనం చేసుకునే ఉల్లిపాయలు ఇలా నైట్ గోల్డెన్ కలర్ లెక్క అయితే వచ్చేసాయి. తీసుకున్న టమోటాలు ఇలా సన్నంగా పొడిగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఈ టమోటా మగ్గిదాకా హాఫ్ బాయిల్ అయితే అవుతుంది. హాఫ్ బాయిల్ అయినప్పుడు మీరు ఒక 5-6 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ నేను అంచనాగా వేసేస్తున్నాను. మెజర్మెంట్ తెలిస్తే మీరు అంచనాగా వేసుకోండి, లేదంటే ఇలా కొలతగా వేసుకోండి. 3 స్పూన్స్ వరకు జీరా పొడిని వేసుకోవాలి. 3 స్పూన్స్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. మనం ఇందాక 5½ రైస్ కొలుసుకున్నాము కదా, దానికి 1 గ్లాస్ 1.5 చొప్పున నీళ్ళు తీసుకొని ఇందులో వేసుకోవాలి. వీటికి సరిపడిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. గుప్పెడంత కరివేపాకుని తీసుకొని ఇలా అయితే వేసి టేస్ట్ హెల్త్కి హెల్త్. అలాగే గుప్పెడంతా కూడా కొత్తిమీరని కూడా యాడ్ చేసేయాలి. మన పులావ్లో పుదీనా మిస్ అవుతుంది, నో ప్రాబ్లం, లేదన్నమాట, మర్చిపోయాను. మంచిగా శిలాపల అయితే మంచిగా మరిగిపోవాలి. మనం వేసుకునే వాటర్ అంతా ఇలా శిలాపల మరిగిపోయింది కదా, మనం 2 గంటల ముందు నానబెట్టుకున్న రైస్ని వేసేయాలి. మనం రైస్ వేసేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవాలి మూతని. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు కుతుకుత ఇలా అన్నప్పుడు చూసారా, కుతుకుతాయి, కొంచెం ఓల్స్లా అయింది. అప్పుడు మనం ఇందా కుక్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసేసాక మన రైస్లో ఒకసారి గ్యాస్ని సిమ్లో పెట్టేసి మనం మంచిగా రైస్లో చికెన్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న చికెన్ అంతా రైస్లో కలిసిపోయింది కదా, దీనిపైన మూత పెట్టి సిమ్లో పెట్టి జస్ట్ 15 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిపోయింది. చూసారా, పొడిలాడుతూ ఎంత చాలా బాగా వచ్చింది. మొక్క కూడా సాఫ్ట్గా చూసారు, ఇలా తీగానే ఇడిపోతుంది. చాలా చాలా బాగా వచ్చింది. మన ఇంట్లో ఇది నేను 15 మందికి అయితే కుక్ చేశాను. ఇలా ఒక 2000-1500 పెడితే మనం హాఫే ఇంట్లో మనస్ఫూర్తిగా తినొచ్చు. ఇదే బయట కొనుక్కుంటే 15 మందిని తినాలంటే ఇంచుమించు 15,000 లేదా 10,000 ఉండాలి. బయట ఫుడ్కి అస్సలు వెళ్ళద్దు. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుపెట్టుకోండి. ఇంట్లోనే వండుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి సరుకు తీరుతాం, మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.